యాదగిరి సార్ ఏంగానే ఎట్లా మీకు ఇవి చూస్తున్నప్పుడు ఏమనిపిస్తున్నది? ఇది చూస్తుంటే ఫార్మా మాఫియా ఎంత దురాగతాలు చేస్తుందో కనిపిస్తుంది. ఇక్కడ అన్ని రాజకీయ పార్టీలు అమ్ముడుపోతాయి, లోకల్గా అమ్ముడుపోతాయి, మీడియా అమ్ముడుపోతుంది, అందరూ అమ్ముడుపోతారు. న్యాయం జరగదు. ఇక్కడ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అనేది పెద్ద పొల్యూషన్ ఉంది, దాన్నే కంట్రోల్ చేయాలి. ముందు పొల్యూషన్ కంట్రోల్. ఇక్కడ ఏమైపోద్ది అంటే ఇక్కడ ఈ నీళ్ళని ఇక్కడ ఈటీపీ పెట్టాలి. ఈటీపీలో ఏం లేదు. నల్గొండ జిల్లా మెదక్ జిల్లానే భయంకరంగా, పాత నల్గొండ జిల్లా పాత మెదక్ జిల్లా భయంకరంగా ఉంది. ఒకటి పటన్ చెరువు, పాశమైలారం, గడ్డపోతారం, ఎన్ని మందుల కంపెనీలు దీని మీద రీసెర్చ్ చేసారు. అట్లే మెదక్ నల్గొండ జిల్లా దేవి చౌటుప్పల ప్రాంతం. ఈ రెండు జిల్లాలను ఎందుకున్నాయంటే తెలంగాణ రాజకీయ నాయకులు అమ్ముడు పోయే సరుకాలు. ఒక్కడు మాట్లాడు బజార్లో సంతలు పెట్టి అమ్మేయచ్చు అని, ఇది చారానా, ఇది రూపాయి, ₹1 అని అంగడిలో అమ్మినట్టు అమ్ముడు పోతారు వీళ్ళు. ఈ పార్సారథి రెడ్డి అంటోడు పెద్ద మాఫియా. పోలేపల్లిలో 70 మంది చచ్చిపోయారు వీళ్ళు పెట్టిన మందుల కంపెనీలకు. మొట్టమొదటి పోలేపల్లి ఎస్సీజేడ్ పెడితే సర్పంచ్ ఉపేందర్ రెడ్డి చంపేసారు. ఈ మందుల కంపెనీలు హైటరోడ్, అరవింద్ రోడ్ కలిసి చంపేసారు. ఆ తర్వాత బాలస్వామి గౌడ్ అని ఉంటే బాలస్వామి గౌడ్ను పొట్టు కొట్టిరు, సస్పెండ్ వదిలేసిపోయినారు. ఇంకా బతికే ఉన్నాడు, జడిచెర్లు ఉంటుడు పోయి. ముదిరెడ్డిపల్లి మొత్తం నాశనం అయింది. ఇప్పుడు 9,000 ఎకరం గుంజుకున్నారు రైతుల దగ్గర. 22 మంది ఉరేసుకొని చచ్చిపోయారు, 18 మంది గుండెపోటులు చచ్చిపోయారు, అనేక మంది చచ్చిపోతున్నారు, ఇంకా చచ్చిపోతున్నారు. ఇప్పుడు అక్కడ ఏమవుతుందంటే పొల్యూషన్తో చచ్చిపోతున్నారు. పక్కనే దిండి వాగు ఉంటుంది, దిండి వాగులోకి పోతుంది, మొత్తం నాశనం. అక్కడ సూపర్ బగ్ వచ్చింది. సేమ్ థింగ్ స్వీడన్ వాళ్ళు వచ్చి, స్వీడన్లో ఎక్కువ రీసెర్చ్ చేస్తారు. స్వీడిష్ రీసెర్చ్ కంపెనీలు వచ్చి గడ్డపోతారం, పాశమైలారం, పడంచెర్లో ఎంత పొల్యూషన్ ఉంది, ఏం రోగాలు వస్తున్నాయి కనిపెట్టి రిపోర్ట్ కూడా ఇచ్చారు. మనకు నెట్లో ఉంటాయి, అవన్నీ ఉంటాయి. తర్వాత సుప్రీంకోర్టు పోతే సుప్రీంకోర్టు కూడా ఏం చెప్పిందంటే ఇక్కడ పెద్ద హాస్పిటల్ పెట్టండి, వాళ్ళకి సుప్రీంకోర్టు కంపెనీలు మూసేయమని చెప్పాలి. చెప్పకుండా ఇక్కడ మీరు హాస్పిటల్ పెట్టండి అంటే 25 ఏళ్ళు అవుతుంది, ఇప్పటిదాకా హాస్పిటల్ పెట్టలే ఈ కంపెనీలు. దొంగలు వీళ్ళంతా. దేశంలో చోరతంత్రం ఉంది, జనతంత్రం లేదు. ఎవరైనా దేశంలో డెమోక్రసీ ఉందని చెప్తాడు బద్మాషో బేకూఫ్ ఉంటాడు. డెమోక్రసీ అంటే రూల్ బై పీపుల్. దేశంలో క్లెప్టోక్రసీ అంటే దొంగల రాజ్యం, రూల్ బై థీవ్స్ ఉన్నది. అందుకని అందరూ కుమ్మక్కైనరు. ఈటీపీలో ఉన్నది తీసుకొస్తే అన్నిటికంటే ఇక్కడ వీళ్ళకి వచ్చే సమస్య ఏమొస్తుందంటే చుట్టుపక్కల గ్రామాలకు ఈటీపీ పెడితే ఆ ఈటీపీ ఎక్కడైనా సరే ఇక్కడ మందుల కంపెనీలు ఏం చేస్తున్నారంటే పటంచెరులా ఆ మొత్తం స్లడ్జ్ ఉంటుంది కదా కింద, అదంతా తీసి మడ్డి అంతా తీసుకొని పోయి నక్కవాగు, హల్దీవాగు అగలబడిస్తున్నారు. దానివల్ల చుట్టుపక్కల ప్రాంతాల్లో దాని డ్రగ్ రెసిస్టెన్స్ అంటారు, సూపర్ బగ్ వస్తుంది. అంటే ఉదాహరణకు ఏమవుతుంది, ఇక్కడికి ఎవరైనా చుట్టుపక్కల దొడ్డుకుపోతాడు, బ్యాక్టీరియా వచ్చి మలేరియా వచ్చి ఉంటుంది. ఆ మలేరియా వచ్చిన వాని పెంట ఇక్కడికి వస్తుంది. దాంట్లో బ్యాక్టీరియా ఉంటుంది, మలేరియా బ్యాక్టీరియా ఉంటుంది, లేదా డెంకాపలైటిస్ ఉండొచ్చు, డెంగ్యూ ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. అది ఇక్కడ ఈ నీళ్ళు మందు ఉంటుంది కదా, బ్యాక్టీరియా మలేరియాని చంపే మందు ఇక్కడికి వచ్చి పలచబడుతుంది. ఆ పెంటలో ఉండే బ్యాక్టీరియాని ఈ మందు చంపలేదు, కానీ ఈ మందును బ్యాక్టీరియా తింటుంది. తిన్నాక దానికి డ్రగ్ రెసిస్టెన్స్ వస్తుంది, పనిచేయదు. ఆ డ్రగ్ రెసిస్టెన్స్ వచ్చినాక ఏమవుతుంది, జీన్ మ్యూటేషన్ అవుతుంది. ఏం కాదు, చుట్టుపక్కల ముందు ఇక్కడ వాళ్ళు నాశనం అవుతారు. జీన్ మ్యూటేషన్ అయితే ప్రపంచవ్యాప్తంగా మందు పనిచేయదు. మందు అంతా బోగస్ మందులు. ఇండియాలో పనిచేసే ఫార్మా దీంట్లో 90% ఎక్స్పోర్ట్ అవుతాయి. ఇండియాలో 10% వాడేది. 90% వాడు జిఎస్టీ, అది మన జిఎస్టీ అంటే అమెరికా వాడేసే ట్యాక్స్ కూడా ఫార్మాని కొంత మినహాయించినట్టు. ఎందుకంటే వాడు ఇక్కడ దాకా మనకు తయారు వాడు చేయనీయడు. అక్కడ మందుల కంపెనీ ఎందుకు చేయనీయడు అంటే అక్కడ విషయం భూమిలో వదిలొద్దు. అమెరికా వాడు వాని స్వార్థం చూసుకుంటాడు. ఇండియాలో తయారు చేయి, ఇండియాలో బ్రోకర్లు కదా రాజకీయ నాయకులు, ఎవడు మాట్లాడు. అక్కడ మాత్రం మందులు తయారు చేయనీయడు. వాడు ఇక్కడ నుంచి ఇండియా నుంచి దిగుమతి చేసుకుంటాడు అక్కడికి. అంత భయంకరంగా ఉన్నది. ఒకటి ఇక్కడ దేవుడు ఉన్నాడు పక్కనే. దేవుడు ఏమవుతాడు, బొంతపల్లి దేవుడు కదా. బొంతపల్లి దేవుడు ఏమవుతాడంటే అక్కడ మీరు అగరబత్తులు కాలుస్తారు, అగరబత్తుల వాసన రాదు. ఈ మెరికెప్టెన్ గ్యాస్ పోతుంది పైనుంచి, మెరికెప్టెన్ గ్యాస్ వాసన వస్తుంది. దేవునికి నైవేద్యం పెడుతున్నాడు మెరికెప్టెన్ గ్యాస్. దేవుడు కూడా చచ్చిపోతాడు ఇట్లుంటే. దేవుడు ఇప్పుడు ఎక్కువ పోయి ఉంటాడు ఇక్కడ నుంచి, మాకు వద్దురా ఇక్కడ అని చెప్పి దేవుడు పనిచేయడు. దీపం మారిపోతుంది. దీప నిర్వాణ గంధమును మూరుకొనడు, ఇతుల మాట వినడు, అరుంధతి నక్షత్రం కనడు, పోగాలం దాపరించిన వాడని చెప్తారు. నిజమే, దీపం ఆరిపోతుంటే వచ్చే వాసన మురక చూడాలి, అది కనిపించదు ఇక్కడ. ఎందుకంటే మెరికెప్టెన్ గ్యాస్ వాసనలే కదా. కాబట్టి చిన్నేశ్వరు చెప్పినట్టు ఇక్కడ అందరూ పోగాలం దాపరించిన వాళ్ళే అయిపోతారు, చచ్చిపోతారు. ఇది భయంకరమైన విషయం. అది ఫార్మా మాఫియాను ముందు తెలంగాణ నుంచి పారదోడాలి. దేశంలో ఎక్కడ ఫార్మా క్యాపిటల్ ఉందంటే గర్వపెట్టుకుని చెప్పులతో కొట్టాలి. వాడిని ఎడమకాలు చెప్పుతో 32 పంటలు కొట్టాలి. వాడు ఏ ముఖ్యమంత్రి అయినా సరే. వీడు ఎంపీ ఎట్లా అయ్యిండు? ఎంపీలు ఎవరు ఉంటారు? ఇటువంటి దొంగలే ఉంటారు. రాజ్యసభలో అయ్యిండు. ఈ దొంగలే కదా. పార్లమెంట్లో 543 మంది దొంగలే కనిపిస్తున్నారు కదా. ఈ ఎంపీ అయిందంటే పైసలు ఇచ్చేది అందరినీ కారుస్తాడు. కార్చడమే విని పని. పైసలు కారుస్తాడు, వేరే గారుస్తాడు, చొంగ గారుస్తాడు.
కేసీఆర్ని కొన్నాడు, రేవంత్ రెడ్డిని కొన్నాడు, అన్ని రాజకీయ పార్టీలు కొంటున్నాడు. అందుకని ప్రజలు ఇక్కడ గుత్పల సంఘం పెట్టాలి, లాఠీలు తీసుకురావాలి, ఒక్కొక్కరిని బగలగొట్టాలి, ఇక్కడ నుంచి ఈ ఫ్యాక్టరీని తరిమేయాలి. ఖచ్చితంగా ఈ హెటిరోని తరమాల్సిన అవసరం ఉంది. లోకల్ వాళ్ళు ఉన్నారు, వీళ్ళతో ఒక్కసారి ఒకరిద్దరితో మనం మాట్లాడిద్దాం. ఇంత దారుణమైన పరిస్థితి ఉన్నది, మీరు ఎవరికి కంప్లైంట్ చేయడం కానీ ఏమీ చేయలేకపోయారా? మీ పేరు? జైపాల్ రెడ్డి నా పేరు, దోమడు గ్రామం. నేను కలెక్టర్కి ఇచ్చాను, ప్రజావాణిలో ఇరిగేషన్ ఆఫీసర్కి ఇచ్చాను, మళ్ళీ పొల్యూషన్ బోర్డులో ఇచ్చాను, రీజనల్ ఆఫీస్ పటాక్ సార్ అని ఉంటారు మాకు, పటంచే రీజన్. మళ్ళీ సనత్నగర్లో ఇచ్చాం. ఎక్కడికి వెళ్ళినా మాకు అక్కడికి వెళ్ళిన వీడియోలు వీళ్ళకి వస్తాయి. మీరు అక్కడికి వెళ్ళిన లోకల్ రాజకీయ నాయకులతో భయపడి చేయడం. మళ్ళీ హెట్రో ఉన్న బిల్డింగే వీళ్ళదంట. ఇంకా పొల్యూషన్ బోర్డు మాకేం న్యాయం చేస్తాయండి? హెటిరో బిల్డింగే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సనత్నగర్ ఉన్న బిల్డింగ్ కూడా హెట్రో వాళ్ళు ఇచ్చిందే అంట. ఇక్కడ పిఎస్ ఉన్నది హెట్రో వాళ్ళు ఇచ్చిందే, పిఎస్ పోలీస్ స్టేషన్ కూడా. ఎక్కడికి వెళ్ళినా న్యాయం జరగదు. ఇప్పుడు కంప్లైంట్ ఇచ్చి ఇన్ని రోజులు అయింది, నిన్న లేటెస్ట్ ఇచ్చామండి. ఇది నిన్నటి కంప్లైంట్. నిన్న అధికారి పర్దాక్ సార్ అని రీజనల్ ఆఫీస్, బర్త్డే అంటే లీవ్ లో ఉన్నాడు సార్. ఫోన్ ఎత్తాడు, బర్త్డేలు అయితే చేసుకుంటాడు సార్. పర్దాక్ సార్ అని రీజనల్ హెడ్ పొల్యూషన్ కంట్రోల్ ఇరిగేషన్ ఆఫీస్. ఎంఆర్ఓ వచ్చి నేను ఏం చేయాలి, ఈరోజు వచ్చి వెళ్ళి ముఖం లేకుండా మేము ఏం చేయాలి ఇక్కడికి వచ్చి, మేము ఎంఆర్ఓ మీరు లీగల్గా చూసుకుని అని చెప్తున్నాడంట. నేను ఎంఆర్ఓ లీగల్గా చూసుకునేది ఉంటే మేము అన్ని లీగల్ లాలు తెలిసి ఉంటే ఈ లెటర్ కూడా ఫార్మేట్ బాగా రాస్తాం. ఎంత ఇంపాక్ట్ పడుతుంది మీ గ్రామం మీద? కింద 100 ఎకరాల పంట పొలాలు ఉన్నాయి, దాని కింద ఇంకో చెరువు ఉంది, 300 ఎకరాలు అండి. ఒక్క చెరువు రెడ్ వాటర్ మొత్తం. ఇక్కడ మాకు ఫ్రీగా రెడ్ వాటర్ వస్తాయి. కొంతమందికి సాగు చేద్దామంటే నీళ్ళు ఉండే, మాకు ఫ్రీగా రెడ్ వాటర్ ఇస్తాడు ఎట్లా బండి సార్, అది పారద సార్ రెడ్డి. ఇక్కడ రామ్మోహన్ రెడ్డి అని ఉన్నాడు. మొన్న ఎంఆర్ఓ ఎయిర్ ఫోర్స్ వాళ్ళు వస్తాయి, ఇక మీ నీళ్ళు వస్తాయంటే వస్తాయి బరాబర్, వంపున్నప్పుడు వస్తే ఏం చేయాలి? ఎవరైనా రామ్మోహన్ రెడ్డి అని యూనిట్లో ఎక్స్టర్నల్ అఫైర్స్ అంటే లంచాలు ఇవ్వడము, ప్యాకేజీలు ఇవ్వడము, దీనికి అపాయింట్ చేస్తారు అనమాట. ఈయన రిటైర్డ్ అయినా నుండి వస్తే ఏం చేస్తారు చేసుకోండి. మొత్తం అసలుకి రాజకీయ వ్యవస్థను పీసీ ఇవ్వాలని మేనేజ్ చేస్తారు. ఇట్లే ఉంటుందా? ఇప్పుడు వరద వచ్చిందని వాడు వదిలేసిండ. మీకు April 14th రోజు వీడియో పెట్టాను చూడండి అన్న, మీ వాట్సాప్ ఉంటుంది, దాంట్లో కూడా ఏ కలర్ ఉన్నాయి చూడండి. April 14th రోజు మీకు పెట్టిన వీడియో. మీరు బిజీ ఉండొచ్చు, ఎందుకంటే రాష్ట్రం మొత్తం అన్ని ఇష్యూస్ పైన మాట్లాడతారు. మేము అందుకే నిన్న మళ్ళీ కాల్ చేసాం మీకు, ఎందుకంటే ఇప్పుడు వస్తే పబ్లిక్ అని తెలుస్తాయని. ఎంతమంది కొంటారన్నా? ఇప్పుడు న్యూస్ సెన్సేషన్ అయితే 6,000 మంది 10,000 మందిని 1,00,000 మందిని కొనగలుగుతారా వీడు? మరి ఇప్పుడు ఇది గోడ ఎయిర్ ఫోర్స్ అంటున్నారు కదా, వాడు ఏం చేస్తున్నాడు? ఎయిర్ ఫోర్స్ కూడా ఇక్కడ సెక్యూరిటీ ఆఫీసర్ ఉంటారో వాళ్ళని తీసుకుంటారు, డబ్బులు ఇచ్చేస్తారు. వాళ్ళ దగ్గర లోపల పైపులు వేయించారు, వాటర్ మంచి రానికి మా పొలాలు. ఎయిర్ ఫోర్స్ భూముల్లోనే పైపు అక్కడ మీరు మన లోపలికి వెళ్ళనివ్వరన్నా, వెళ్తే కూడా పైపులు కనిపిస్తాయి. మొత్తం వ్యవస్థలు A to Z అన్న. ఎంఆర్ఓ కానీ ఎక్కువ రాజకీయ నాయకులు మాట్లాడు, మాతో యుద్ధం చేస్తున్నట్టు ఉంటాడు, అక్కడ పోయి వాళ్ళతో మాట్లాడతాడు. ఎవరైనా ప్రెస్ వాళ్ళు పేపర్ రాద్దామంటే అన్న మీకు ఎందుకని పిలిచి సెటిల్మెంట్ చేయించేది మా రాజకీయ నాయకులే. మళ్ళీ వాళ్ళకి వేస్తున్నాం. మీ ఎమ్మెల్యే ఎవరు? గూడెంమైపాలెడ్డి. ఆయన ఏం చేస్తున్నాడు? మేము అతని దగ్గరికి వెళ్ళలేదు, ఉపయోగం కూడా లేదు. మీరే కదన్నా వీడియో పెట్టింది? సో తన వీడియోనే సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. మేము ఏం తినాలి, మా పొలాలు ఇట్లా తయారైనాయి అని. ఎన్ని ఎకరాలు ఉన్నది మీకు? నాకు 5-6 ఎకరాలు ఉంటుంది అన్న. 5-6 ఎకరాలు మొత్తం ఇవే నీళ్ళ? మొత్తం అంటే కొంచెం దీనికి దిగుబడిలో కొంచెం 2 ఎకరాల దాకా ఉంటుంది. పక్కన మొత్తం బీరుస్తుంది. నాకు ఇప్పుడు వచ్చేసి రోడ్డు పైన ఉంటుంది, అది టీడీఎస్ వచ్చేసి 2,000 పైన ఉంటుంది. బోర్ వాటర్ 2,000 టీడీఎస్. నేను పాలకూరలు కూడా ఏదన్నా ఫార్మర్ అన్ని అలుకుతుంటే ఏవి లేవవు. 10 ఇత్తులు అలుకుతూ 1 ఇత్తు అలా లేస్తుంటది. కానీ దీనివల్ల మా ఊరు మొత్తం నాశనం అయిపోతుంది అన్న. పీసీ బోళ్ళు మెయిన్ వాళ్ళు లొంగిపోతారు అన్న. ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయరు. వాళ్ళ అధికారులు, ప్రజాప్రతినిధులు. మినిమం కలెక్టర్ గారికి ఇచ్చాం, కలెక్టర్ గారు అన్న కనీసం స్పందించాలి. మొన్నటికి మొన్న మన ఎంఆర్ఓ గారు కూడా వచ్చారు, అతనికి కూడా చెప్పినాం, సార్ మా పరిస్థితి ఇదంటే నోటీసులు పంపిస్తామన్నారు. మాకు మెయిన్ ఏంటంటే ఎయిర్ ఫోర్స్ ఇక్కడ అయిపోయి మాకు ఇబ్బంది అయిపోతుంది అన్న. దీనివల్ల ఇది మాకు ఇక్కడ ఉన్న రెంట్ కూడా ఉండట్లేదు, ఎవరు ఈడున్న పబ్లిక్ రెంట్ కూడా ఉండట్లేదు. మెయిన్ ఏంటంటే ఎంటికలు ఎక్కువైపోయారు. ఎంటికలు అమ్మితే తీసుకుపోతారు చూసినావా, వాళ్ళు ఎక్కువైపోయారు మా ఊర్లే. అందరి ఊడిపోతున్నాయి, పక్కకు పెడుతారు. ఏంద్ర నాయన ఈ ఎంటికలు అని మా ఆడోళ్ళు కూడా మొగోళ్ళ మీద అరిచే రోజులు వచ్చినాయి. పిల్లలకు తిన్నది అరగడం లేదు. అట్లాగే ఇక్కడే డాన్ బాస్కో స్కూల్ అని ఉంటుంది, వాళ్ళు తినే టైంలో స్మెల్. ఇక్కడ ఒక రక్షిత్ ద్రక్స్ అని ఉంది, అదైతే వాయు కాలుష్యం. ఇదే ఈ ఏరియా మొత్తం ఎక్స్టెన్షన్ పర్మిషన్స్ ఇస్తున్నారు. ఇంకా మొత్తంలో మామూలు ఇక బతకనియకుండా మీరు చూడండి, ఇంత ఎండుకాలంలో కూడా ఈ వాటర్ ఉంటుంది, వేసవి కాలంలో కూడా. ఎందుకంటే మాకు అక్కడ పోనీకి లేదు, చూడడానికి లేదు. నాది కాదు ఏంది, ఇది నిండా ఉంటది ఎప్పటికీ. వచ్చే మనకి ఇక్కడ కనబడుతున్నది, కానీ నేను అనుకోవడం ఈ పైన కూడా సేమ్ కలరే ఉంటది.
మీకు ఇది చూసినప్పుడు ఏమనిపిస్తున్నది? అంటే ఇక మొత్తం వ్యవస్థ మొత్తం అన్ని పార్టీల రాజకీయ నాయకులు కుమ్మక్కై ఉన్నారు అనేది అయితే చాలా క్లియర్, వాళ్ళు కూడా చెప్తా ఉన్నారు కదా. కార్పొరేట్ క్రైమ్ క్యాపిటల్ పనిష్మెంట్ ఇవ్వాలి ఇటువంటి కొడుకులకు వీళ్ళకి మొత్తం. అంటే ఇప్పుడు ఇవి ఆపాల్సినటువంటి బాధ్యత ఎవరికి? చట్టసభలలో కూర్చునే వాళ్ళకు ఉండాలి. కానీ 140 కోట్ల రూపాయలు రెడ్ హ్యాండెడ్గా దొరికినోనికి టీఆర్ఎస్ వాళ్ళు తీసుకుపోయి రాజ్యసభలో తీసుకుపోయి కూర్చోబెట్టారు. ఇప్పుడు ఇది కొత్తగా కాదు. ఇప్పుడు దాదాపు ఇప్పుడు ఒక 6-7 years కింద ఎన్డీటీవీ వాళ్ళు వచ్చి దీని మీద స్టోరీ చేసిండ్రు. గండిగూడ మనో చెరువు ఉన్నది ఇక్కడ, అక్కడ 25 లక్షల చేపలు చచ్చిపోయినాయి అని చెప్పని ఒక న్యూస్ ఐటమ్ వచ్చింది. 25 లక్షలు, ఒకటి కాదు 2 కాదు. ఎంత విషం స్ప్రెడ్ అవుతున్న దీంట్లోకి వెళ్ళి మొత్తము కంప్లీట్ గా. ఇక చేపలు ఎక్కడి పాడెక్కడి, వాడిని తీసుకొచ్చి ఇలా ముంచితే తెలుస్తుంది వానికి ఎట్రో కానీ. లేకపోతే రేవంత్ రెడ్డి నువ్వు పొద్దుగాలు లేస్తే నా మూసి సుందరీకరణ పడవలు పోవాలి, పెగ్గు తాగాలి, పన్నీర్ బటర్ మసాలాలు దీన్ని కూడా తిరగాలని చెప్పి ముచ్చట చెప్తున్నాడు కదా. ఈ చెరువును మంచిగా చేయి నాయన, నీకు బుద్ధి ఉంటే వచ్చి సోయి ఉంటే ఈ చెరువులను మంచిగా చేయి. ఇక్కడ పండే పంట నీ ఇంట్లో తిను, నీ పిల్లలకు పెట్టు. లేకపోతే హెట్ రోడ్ తింటాడా చెప్పు, లేదా బయట దేశాలలో ఎవరు వస్తే నీ మంత్రి మండలి అంతా కూర్చుంటే ఇగో ఇళ్ళకెళ్ళి వచ్చే నీళ్లు తాగుర్రు, మీరు శుద్ధి చేసుకొని తాగుతారా? ఈ పంటలు మీరు క్యాబినెట్ మీటింగ్లో పెట్టుకొని తింటారా? తిన్నుండ్రి. 650 పైన ఇప్పుడు ప్రపంచంలో 10% మన దగ్గర పోయినటువంటి డ్రగ్సే. అంటే పొల్యూషన్ ఎంత పెరిగి ఉన్నది అనేది. నీ సిటీ చుట్టుపక్కల ఏ పల్లె తీసుకున్నా కానీ పొల్యూషన్ కంట్రోల్లో చెప్తున్నారు మొత్తం. ఇది హైయెస్ట్ పొల్యూటెడ్ ఏరియా. మళ్ళీ అది పటాన్చెరు, ఈ బెల్ట్ మొత్తం కంప్లీట్గా అట్లనే ఉన్నాయి కదా. సో ఇవన్నీ ఏంటంటే ఇవన్నీ ఫస్ట్ ఈ కంపెనీలు ఫస్ట్ ఆర్పాడేసాలి. ఇవన్నీ గ్రౌండ్ వాటర్ కూడా అంటే పర్మనెంట్గా పుండు అవుతున్నది, భూమికి పర్మనెంట్గా పుండు అవుతున్నది. పచ్చని పొలాల కింద మొత్తం పారేది ఇగో రక్తపు నీరు లెక్క ఉన్నది. నరాల లోపల రోగాలు వస్తున్నాయి ఇక్కడ మొత్తం వాళ్ళకు జనాలకు. ఇంతకుముందు మాట్లాడగా జైపాల నెత్తి మొత్తం సాఫ్ అయిపోయింది, అనేది మైదానం అయిపోయింది, క్రికెట్ ఫుట్బాల్ గ్రౌండ్ అయిపోయింది. అట్లా అందరి అట్లనే అవుతున్నాయి. పెళ్లిళ్ళు అయితే లేవు. ఇంపార్టెన్స్ ఇప్పుడు నేను రిపోర్ట్ చదివితే ఇంపార్టెన్స్ బాగా అంటే మొగతనం పటేల్గిరి పోతున్నది. అటు ఇక్కడ ఉన్న పోరగాళ్ళందరికీ పటేల్గిరి పోతున్నది. పుసుకున్న కడుపు అయితే లోపల రోగాలతో పుడుతున్నారు. అంటే తల్లి చనుబాలల్లో కూడా విషం ఎక్కించేటువంటి ప్రాంతం ఈ ప్రాంతం కనుక ముఖ్యమంత్రి నీకు సోయి ఉంటే నువ్వు వచ్చి ఇప్పుడు అది హైడ్రా ఏం చేసావు, అది హైడ్రా ఏమవుతుంది, హైడ్రా కిందకి వస్తుంది అని చెప్పాను. మనకు మ్యాప్లలో చూపిస్తున్నారు. ఆయన అడుగుతున్నట్టు ఆడిదాకపోతే ఇది నాది కాదని. మరి వాళ్ళు ఏమైనా దీన్ని కూర్చున్నారో మనకు ఎరకలే. కానీ చేయలేని వచ్చినప్పుడు నాకు సంబంధం ఉండదు, నేను అంతే సంబంధం ఉండదు. ఇప్పుడు నేనేమంటున్నా, ఏళ్ళ నుంచి నడుస్తున్నది ఇది, ఇలా కొత్తగా జరిగేది కాదు. ఇప్పుడు మన నోటీసులకు వచ్చింది. వీళ్ళు ఇక్కడ వాళ్ళు ఎంత నరకయాతన అనుభవిస్తున్నారు అనేది మనకు చాలా క్లియర్ కట్ కనిపిస్తున్నారు. దేశము వీళ్ళు పోరాటము దీని గురించి మాట్లాడతాం, ఎంతో మంది సైనికుల గురించి. ఎయిర్ ఫోర్స్ ల్యాండ్ లో కూడా అంత మేనేజ్ చేసి చేస్తున్నారంటే ఎంత ఘోరం ఇది. అదే ఈ దేశభక్తులు ఏం దేశభక్తులో మనకు తెలియదు. అంటే ఇప్పుడు వీళ్ళని మేనేజ్ చేసేది ఎవడో ఇక్కడ రాజకీయ నాయకుడు ఉంటాడు కదా. ఇప్పుడు సెంట్రల్ లో బీజేపీ గవర్నమెంట్ ఉన్నది. నాయన భారత మాత అంటున్నావు, మరి భారత మాత చనుబాలల్లో విషం ఉన్నది. ఇప్పుడు ఏం సమాధానం చెప్తారు నాయన? 2 మంత్రులు ఉన్నారు, వీడికెళ్ళి ఢిల్లీ దాకా పోయేటోళ్ళు మంత్రులు ఉన్నారు. పక్కకు మీ అండర్ కింద వచ్చేదే ఉన్నది. ఇక్కడ దానిలోకి డైరెక్ట్ పైప్ లైన్ లేసి ఇగో చెర్లలో వదులుతున్నారు. రాన్రి, మీకు దమ్ముంటే రాన్రి, ఇక్కడికి వచ్చి కూర్చొని నీళ్ళు తాగుర్రి, లేకపోతే ఈ పంట మీరు తినుర్రి, అప్పుడు ఓకే అనుకోవచ్చు. అంటే వీళ్ళు ఏం పైసలకు మరిగినరు రఘు మొత్తం కంప్లీట్ గా. సిస్టమ్ మొత్తం అమ్ముడు పోయినది. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అని తెలియదు. ఇది పోతే వాళ్ళు ఉల్టా డాగ్లేస్తున్నారు. ఏమైనా గట్టిగా మాట్లాడితే వాళ్ళ మీద కేసులు అవుతాయి. అంటే నిజం గురించి, వాస్తవం గురించి, న్యాయం ధర్మం గురించి కొట్లాడేటోళ్ళ మీదనేమో ఒత్తిడి అవుతుంది, పోలీస్ కేసులు అవుతాయి. కానీ ఇటువంటి లంగదందాలు చేసేటోడు మాత్రం వైట్ కాలర్ వేసుకొని వాడు బయట తిరుగుతున్నారు. వీళ్ళంతా క్రిమినల్స్ యాక్చువల్గా. నీ రోడ్ల మీద ఏదో చిల్లర పంచాయలు చేసేటోళ్ళ కన్నా వీళ్ళు 100% ఎక్కువ. అందుకనే క్యాపిటల్ పనిష్మెంట్ అంటున్నాం. చంపేటోళ్ళు కదా వీళ్ళంతా. 100% ఇది హత్యలు, ఇది డైరెక్ట్ హత్య. ఇటువంటి వాళ్ళ మీద అసలు చట్టాలు చాలా తీవ్రంగా, అంటే ఉన్న చట్టాలు అయితే ఎట్లా అమలైతే. సమస్య ఏంటంటే జనం అమ్ముడు పోయి ఇటువంటి చెత్త నా కొడుకులు అందరినీ ఎమ్మెల్యేలు ఎంపీలు చేసే వరకు ఏమైతుంది, ఇటువంటి అన్ని నడుస్తున్నాయి బహిరంగంగా. రేపు మన భూమిని సారవంతం నల్ల చెరువు అంటే మంచి చెరువు అన్నట్టు, మంచినీళ్ళు లాగేటువంటి చెరువుల ఇసం ఇదంతా మొత్తం ఇసం కాలువలై ప్రవహిస్తున్నది.